హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో సింపుల్గా మసాలా ఫ్లేవర్తో చట్పటాగా అలసందలతో హాట్ చాట్ చూపించబోతున్నానండి. పిల్లలకి ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినా లేదంటే స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్పెషల్గా మీరు స్నాక్స్ పెట్టాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. బయట బండి మీద దొరికే బఠానీ చాట్ లాగానే ఎగ్జాక్ట్గా మంచి టేస్ట్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈవినింగ్ టైంలో ఒక్కసారి ఈ అలసందలతో చాట్ మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ మసాలా అలసందల చాట్ తయారీ విధానం చూసేయండి. ఈ మసాలా చాట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా పప్పుల్ని నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు అలసందలు తీసుకున్నాను. కొన్ని ప్రాంతాల్లో వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. ఇవి మీకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు అలసందలు వేసుకుంటున్నాను. వీటిల్లో నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా చేత్తో రబ్ చేస్తూ నీట్గా కడగాలండి. ఇలా కడగటం వలన వీటికున్న మురికంతా పోతుంది. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్లను తీసేసి తిరిగి మరలా నీళ్లు పోసుకొని 3 నుంచి 4 గంటల సేపు మూత పెట్టుకొని నానబెట్టుకోండి. ఇవి ఇలా నానబెట్టడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇలా పప్పును నానబెట్టుకోవటం వల్ల వాటిలో ఉన్న మంచి పోషకాలు రిలీజ్ అవుతాయి. ఇక్కడ నేను 3 గంటల పాటు నానబెట్టానండి. చూడండి, 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. పప్పు అనేవి చక్కగా ఉబ్బి బాగా నానిపోయాయండి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి వీటిని ఉడికించుకోవడం కోసం ఈ పప్పు అన్నీ కూడా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసుకోండి. పప్పు కుక్కర్లో అయితే చాలా స్పీడ్గా ఉడుకుతుందండి. ఇప్పుడు పప్పు మునిగి కొద్దిగా పైకి వచ్చేంత వరకు నీళ్లు పోసుకొని నెక్స్ట్ ఇందులోకి చాట్ మనకి మంచి టేస్టీగా అలాగే కొంచెం తిక్కుగా రావడం కోసం 2 మీడియం సైజ్ బంగాళాదుంపలు పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి ఇలా విరుచుకొని వేసుకోండి. అందులోనే ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత మరలా వేసుకుంటామండి. నెక్స్ట్ పప్పు త్వరగా ఉడకటం కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలండి. గుర్తుపెట్టుకోండి, పప్పు అనేది మనకి మెత్తగా ఉడికిపోవాలి, ఎక్కడ కొంచెం కూడా పలుకుండకూడదు. హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పప్పు బంగాళాదుంప ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయాయండి. ఒకసారి ఒక గింజని ఇలా పట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. సో పప్పు అయితే మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి వంపుకొని పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ని పడబోయాల్సిన అవసరం లేదండి, తిరిగి మరలా మనం చాట్లో యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఉడికిన పప్పుని ఒక మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మెదుపుకొని చూడండి, ఈ విధంగా మెదుపుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ చాట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక లోతుగా ఉన్న కళాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. కొద్దిగా వేసుకోండి, దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా ఇంకొకటి ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మనకి కలర్ రావాల్సిన అవసరం లేదండి, ఉల్లిపాయలు మనకి పచ్చివాసన పోతే సరిపోతుంది. సో ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా కొంచెం, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఇవి 2 అస్సలు స్కిప్ చేయొద్దండి. అందులోనే సన్నగా తరిగిన బాగా పండిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులోకి 1 చిటికెడు సాల్ట్, నెక్స్ట్ ముందుగానే వంపిన పప్పు వాటర్ ఉన్నాయి కదండి, అవి కొద్దిగా పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని టమాటా మనకి పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా కలుపుతూ ఉడికించుకోండి. టమాటా చాలా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పటి వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి.
చూడండి టమాటా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం. దానికోసం 1 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. ఈ మసాలా వేయకపోతే మీకు చాట్ అనేది మంచి ఫ్లేవర్ రాదండి. ఇవన్నీ తప్పనిసరిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం పప్పు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళల్లో జస్ట్ 1 సెకండ్ పాటు ఈ మసాలా అంతా కూడా కలుపుకుంటూ ఉడికించండి. ఇలా 1 సెకండ్ పాటు మసాలాని నీళ్ళల్లో ఉడికించడం వలన ఫ్లేవర్ అంతా నీళ్ళకు పట్టుకొని చాట్ మంచి టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి ఉడికించి మెదుపుకొని పక్కన పెట్టుకున్న పప్పు అంతా కూడా యాడ్ చేసుకోండి. సో పప్పు అంతా వేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా మనకి వాటర్ మిగిలే ఉన్నాయి కదండి, ఆ నీళ్ళన్నీ కూడా పోసుకోండి. ఒకవేళ మీకు పప్పు నీళ్ళు లేకపోతే 1 గ్లాసు నార్మల్ వాటర్ అయినా పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్లో పప్పుని 1 నిమిషం పాటు ఉడికించండి. మనకి చాట్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు కదండి, కాబట్టి మీకు అవసరమైనంత వరకు నీళ్లు పోసుకొని మీకు ఎంత థిక్నెస్లో కావాలో అలా దగ్గర పడేంత వరకు పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి చాట్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్ చేసుకొని ఇందులోకి చివరిగా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లేదా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకోండి, లేదంటే మనకి చాట్ అనేది బాగా దగ్గర పడిపోతుంది. చూడండి చాట్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. అంతే, ఈజీగా చాలా సింపుల్గా అలసంద చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. బయట బండి మీద మనకి ఇలా చాట్ని ప్లెయిన్గానే ఇవ్వరు కదండి, దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుందాము. చాట్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ కొద్దిగా కార్న్ఫ్లేక్స్ నలుపుకొని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా సేవ్ కూడా వేసుకొని ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చట్పటాగా మసాలా అలసంద చాట్ మనకి రెడీ అయిపోయింది. బజార్లో బండి మీద కొని పెట్టకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ఇలా అలసందలతో చాట్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి.